హలో వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ కాఫీ. నేను మీ దీప. ఎస్, వెంటనే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ బర్త్డే విషెస్, యానివర్సరీ విషెస్ ఏవైనా చెప్పండి. దాంతోపాటు మనకి ఈరోజు మన షో ఆనవాయితీ ప్రకారం అందరికీ మన షోలో విషెస్ కూడా చేయాలి కాబట్టి ఈరోజు పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ పెళ్లిరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. దాంతోపాటు మన షోలో కొత్తగా స్పెషల్గా ఎవరివైతే రోజు బర్త్డే విషెస్ ఉంటాయో, యానివర్సరీ విషెస్ ఉంటాయో విష్ చేస్తాం. కాబట్టి ఈ రోజు ఎవరివి బర్త్డే విషెస్ ఉన్నాయో, స్పెషల్గా యానివర్సరీ విషెస్ ఉన్నాయో చెప్పేస్తాను అనమాట. అంకిత విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా తరపు నుంచి, మీ బాయ్ ఫ్రెండ్ బన్నీ తరపు నుంచి, మీ ఫ్యామిలీ అందరి తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి వన్స్ అగైన్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంకిత, నువ్వు ఇట్లాంటి బర్త్డేలు ఇంకెన్నో సంతోషంగా జరుపుకోవాలని బన్నీ ఇంకా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నువ్వు ఏవైతే గోల్స్ పెట్టుకున్నావో అవన్నీ త్వరలో హ్యాపీగా రీచ్ అవ్వాలని అండ్ అన్ని సుఖ సంతోషాలు నీ దరి చేరాలని, నువ్వు ఎప్పుడూ కష్టపడొద్దని, ఎప్పుడూ ఇట్లనే సంతోషంగా ఉండాలని, ఇట్లాంటి బర్త్డేస్ ఇంకెన్నో హ్యాపీగా మీ ఫ్యామిలీతో, నీ బాయ్ ఫ్రెండ్ బన్నీతో, మాతో ఉండాలని, కలిసి ఉండాలని, బర్త్డేలు ఇట్లాంటివి ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంకిత ఫ్రమ్ బన్నీ, యువర్ బాయ్ ఫ్రెండ్ అండ్ మీ ఫ్యామిలీ, మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి. ఎస్, అది అయిపోయింది. బర్త్డే విషెస్ అయిపోయింది. దాంతోపాటు ఇంకొక యానివర్సరీ విషెస్ ఉంది, అది కూడా మనకు స్పెషల్ కాబట్టి అది కూడా విష్ చేద్దాము. రజనీకాంత్ అండ్ రమాగౌడ్ గారు, మీకు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అండి. మీరిద్దరూ ఎప్పుడూ ఇట్లనే కలకాలం కలిసి ఉండాలని, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ గొడవ పడకుండా మంచిగా సంతోషంగా ఒక ఆదర్శ దంపత్యలాగా ఉండాలని కోరుకుంటున్నాము. మీ బ్రదర్ సాయి గౌడ్ స్వామి నుంచి మీకు ఈ విషెస్ అన్నమాట అండ్ మా ఛానల్ తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ రజనీకాంత్ గారు, రమ గారు. ఎస్, కంప్లీటెడ్. మన విషెస్ అయితే అయిపోయింది. అండ్ మన విస్సా అండ్ రాజ్ మ్యూజిక్లో కొత్త షోస్ రాబోతున్నాయి. బెస్ట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. యాంకర్స్, లేడీస్ ఎవరైతే యాంకరింగ్ చేయాలనుకుంటున్నారో, టీవీలో కనిపించాలి అనుకుంటున్నారో, టాలెంట్ ఉండి బయట కష్టపడుతున్నారో వాళ్ళందరూ రండి, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి, ఆడిషన్ చేయండి, ఐ హ్యావ్ టు డూ అని చెప్పేసి మీరు బయటకు వచ్చి మన విసా అండ్ రాజ్ మ్యూజిక్ ఇచ్చే ఒక బెస్ట్ ఆపర్చునిటీ మనం యూస్ చేసుకొని మన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఒక యాంకర్గా ఇక్కడ నిల్చోవాలని. ఓన్లీ ఫర్ లేడీస్ మాత్రమే అన్నమాట. బయట ఎక్కడ ఇబ్బంది పడొద్దు. మనకు ఆపర్చునిటీ ఎక్కడైతే ఇస్తుందో అక్కడ మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే లేడీస్ ఆడిషన్ రావాలి, యాంకరింగ్ చేయాలి, నేను టీవీలో కనిపించాలి, నా ఫ్యామిలీని హ్యాపీ చేయాలి, ఇది నా డ్రీమ్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రండి, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అని డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసినా ఓకే, లేదు అంటే ప్రశాంత్ కాపు జబర్దస్త్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ చేసినా సరే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాంతోపాటు విసా అండ్ రాజ్ మ్యూజిక్ అని యూట్యూబ్లో మన వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ వీడియో కింద అప్లోడ్ చేసిన అంటే కామెంట్ చేసినా కూడా మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా కాల్ తీసుకుందాము. మరి ఈ రోజు కాల్తో మాట్లాడదాం అనమాట. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ నాన్న. నీ పేరు? పూజిత. పూజిత. అక్క, పూజిత, బాగున్నావా? నేను మాట్లాడలేదు. ఏంటి? నన్ను ఎవరు తెలీదా? నాకు తెలుసు పూజిత, నువ్వు చిన్న పాపవి కదా. నేను ఎవరితో మాట్లాడలేదు. ఏంటి? నాతోనే మాట్లాడలేదు. నేను నీతోనే మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ పూజిత. ఏంటి నాన్న స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? ఏంటి? హాలిడే. ఈరోజు చుట్టియా? కాదు, హాలిడే. హాలిడేయా? ఎందుకు నీకు హాలిడే ఇచ్చారు ఈరోజు? ఎప్పటి నుంచో హాలిడేస్. ఎప్పటి నుంచో హాలిడేస్ ఇచ్చారు. సో ఈరోజు నువ్వు హాలిడే తీసుకున్నావు అంతేనా? ఈరోజు నువ్వే హాలిడే తీసుకున్నావా? కాదు, ఆ, క్రిస్మస్ నుంచి హాలిడేస్. క్రిస్మస్ నుంచి నీకు హాలిడేస్ ఇచ్చారా? ఓకే పూజిత. ఈరోజు టిఫిన్ ఏం చేసావు? టిఫిన్ ఏం చేసావు? ఏం తిన్నావు ఇప్పుడు? ఇప్పుడేం తినలే. ఇంకేం తినలేదా? నువ్వు ఛాయ్ తాగుతావా? ఛాయ్ తాగుతావా? వినిపించలేదు అట్లా. నువ్వు టీవీ చూస్తున్నావా? టీవీయా? చూస్తున్నా. టీవీ చూసుకుంటూ మాట్లాడితే నీకు వినిపించదు. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడితే వినిపిస్తుంది. ఓకే. గుడ్ గుడ్. పూజిత, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నానా? మా బెస్ట్ ఫ్రెండా సోఫియా. సోఫియా. ఓకే. నువ్వు పాటలు వింటావా? నువ్వు పాటలు వింటావా? వింటా.
నీకు ఇష్టమైన పాట ఒకటి పాడవా నీ ఫ్రెండ్ కోసం? పాటలు రావక్క. నీకొచ్చు, నాకు తెలుసు. నువ్వు పాట మంచిగా పాడినవనుకో నీకు ఒక చాక్లెట్ ఇస్తా. ఇప్పుడా? ఇప్పుడే ఇస్తా. ఇప్పుడు పాటలు చెప్పాలా? పాడాలి. పాడు బేటా. రాదక్క. ఓకే, నీకు పోయమ్స్ వచ్చా? పోయమ్స్ వచ్చా? రైమ్స్ వచ్చా? వచ్చు. సరే, ఒక రైమ్ చెప్పవా మా కోసం? Twinkle twinkle little star, how I wonder what you are. Up above the sky, like a diamond in the sky. సూపర్ సూపర్ సూపర్. నీలాగే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారా? అక్క, చెప్పు నానా. నేను క్లాస్ లో బుక్ ఉన్నది కదా, ఆ స్టోరీ చెప్పు నీకు. ఏంటి? నేను క్లాస్ లో ఉన్నాను కదా, పెద్ద బుక్ ఉన్నది, దాని స్టోరీ చెప్పనా? చెప్పు చెప్పు. స్టోరీ కాకపోయేది. ఓకే, చెప్పు. Ladybird, fly away home. Your house is on fire and your children are gone. All except Ram and Dad and 20 years with another planet. సూపర్ పూజిత తల్లి, సూపర్ గా చెప్పినావు నానా. పూజీ, సూపర్ గా చెప్పినావు. ఎంత ముద్దుగా చెప్పినావు తెలుసా నువ్వు. చాలా బాగా చెప్పినావు. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? క్లాస్ 2. ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? అమ్మా, నర్సరీ అయిపోయింది, ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్కి వచ్చినావు నువ్వు. చాలా పెద్దదానివి. మీ స్కూల్ నేమ్ ఏంటి? సెయింట్ జోసెఫ్ స్కూల్. ఓకే ఓకే, సూపర్ పూజిత. నీకు ఖచ్చితంగా చాక్లెట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ పూజిత. ఇట్లనే కాల్ చేస్తూ ఉండు. నీ చిన్న చిన్న మాటలతో, నీ చిన్న చిన్న పోయిమ్స్తో అందరినీ ఆకట్టుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇట్లనే కాల్ చేస్తూ ఉండు. స్కూల్కి వెళ్ళి ఎంజాయ్ చేయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం మరి లేట్ చేయకుండా. హలో. హాయ్ దీపా గారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సంథింగ్ ఎక్కడో వైబ్స్ వస్తున్నాయి. ఏంది, బాగున్నావా? బాగున్నా. టిఫిన్ అయిందా? వాయిస్ ఏమైంది? కోల్డ్ అయిందా నీకు కూడా? ఫీవర్, కోల్డ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫీవర్, కోల్డ్ అన్నీ అయినాయా? అవును. వెదర్ అట్లాంటిది, ఏం చేస్తాం. ఇంకా మనం కొంచెం అమాయకులం కాబట్టి మన పైన అటాక్ చేస్తాయి అన్నమాట. అవునవును, అంతే కదా. కొంచెం ధైర్యంగా ఇట్లా ఏమంటారు, వాళ్ళని చూసి భయపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. మనం భయపడతాం దాన్ని చూసే కాబట్టి మనల్ని అటాక్ చేస్తుంటాయి. ఏంటి మరి టిఫిన్ ఏంటి ఈరోజు? టిఫిన్ పూరి. పూరి తిన్నావా? తిన్నా. పూరి తిన్నావు. కాలేజ్కి వెళ్ళట్లే? ఫీవర్ కదా, ఎలా వెళ్ళాలి? ఓహో, ఫీవర్ కదా, ఎలా వెళ్ళాలి? ఏంటి అసలు రావట్లేదు అసలు. కొంచెం బ్రేక్ తీసుకున్నా. నాకు కూడా ఫీవర్ కదా, ఎట్లా రావాలి? అబ్బా, సీరియస్గా నాకు కూడా కోల్డ్ ఫీవర్. అందుకే నీకు కూడా నా అన్న. ఫస్ట్ స్టార్టింగ్ అడగడమే నీకు అని అనుకుండా నీకు కూడా నా అని అన్న. వెదర్ పేరు చెప్పండి. పేరు చెప్పండి. అర్థం కాలే అండి. పేరు చెప్పండి. నీ పేరా? నీ పేరు నాతో వినాలని ఉంది నీకు. చెప్పండి. ఓకే, సాయి మౌనిక. నేను గుర్తుపట్టమా చెప్పు. అసలే ప్రశాంత్కి నువ్వంటే చాలా ప్యారు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు అనమాట. అప్లికేషన్ వేసుకోవచ్చా, ఎప్పుడు వేసుకోవాలి, అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నాడు. అయ్యయ్యో, నువ్వు ఒక డేట్ కన్ఫర్మ్ చేయి, ఇట్లా వేసేస్తాడు. ఫస్ట్ అప్లికేషన్ అయింది, ఓకేనా? మౌని, చెప్పండి. చెప్పలేదు, నిన్న రాలేదు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ థ్యాంక్ యూ. ఈ న్యూ ఇయర్ అంతా, ఈ ఇయర్ అంతా మనకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఎవరైతే ఎక్కువ కష్టపడి వాళ్ళ పట్టుదల శ్రమతో బాగా కష్టపడుతూ ఉంటారో వాళ్ళు అనుకున్నవి ఫలితాలు ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా తరపు నుంచి నేను చెప్పలేకపోయాను, బట్ ఈ ఇయర్ అంతా అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ హాల్. ఓకే మౌని, చెప్పండి. మరి న్యూ ఇయర్ సందర్భంగా నిన్న న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు? ఏంటి సంగతులు?
ఇంకా కొత్త డ్రెస్ వేసుకున్నా అందుకే ఫీవర్ వచ్చింది. అయ్యయ్యో దిష్టి తాకిందా? అవును. అంత ముద్దుగా పుడితే మరి అట్లనే దిష్టిలు తాకుతాయి. ఏం చేయాలి మరి? ఎందుకురా దేవుడు నాకు ఇంత అందం ఇచ్చిండు అని ఫీల్ అవుతున్నావా? అవునవును. మా ప్రశాంత్కి కూడా ఎప్పుడు దిష్టి తాకింది అంటాడు. నేను ఏందబ్బా అని అంటే తర్వాత అర్థమైంది, ఓకే అందగాడు కదా ఆ మాత్రం దిష్టి తగ్గుతుందిలే అని. చెప్పండి, మీరు ఎలా చేశారు నిన్న న్యూ ఇయర్? నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా అంటే యాజ్ యూజువల్ నేను కూడా కొత్త శారీ వేసుకున్నాను, టెంపుల్కి వెళ్ళిన ఫ్యామిలీతో. నాకు ఈసారి అంత మంచిగా జరగాలి నేను ఏదైతే అనుకుంటున్నానో. ఇప్పటి వరకు ఉన్నది కాకుండా నిన్నట్లాగానే కాకుండా నిన్నటి కంటే ఈరోజు అనేది ఇంకొంచెం బెటర్గా ఉండాలి. నేను అనుకున్న గోల్స్ అన్ని త్వరలో రీచ్ అయ్యేలాగా నాకు కష్టపడే తత్వం ఇయ్యి దేవుడా అని దేవుడికి మొక్కుకొని వచ్చేసాను అనమాట. ఆల్ ది బెస్ట్. ఎస్ థ్యాంక్ యూ. ఇంకా అట్లనే కొంచెంసేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. మళ్ళీ బ్యాక్ టు వర్క్ కాబట్టి ఈరోజు వర్క్ వచ్చేసాను అంతే. మీ అందరితో ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం, మాట్లాడదాం ఏంటి నిన్న ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో అని చెప్పేసి. మరి మాకు కేక్ ఎక్కడ? నేనే అసలు కేకే కట్ చేయలే. ఈరోజు కట్ చేయండి. ఈరోజు కట్ చేద్దామా? ఓకే కట్ చేద్దాం. మరి నువ్వు ఓకే అంటే మాకు ఓకే. ఎందుకంటే మీరు చెప్పిందే కదా ప్రశాంత్ ఫాలో అవుతాడు, ప్రశాంత్ చెప్పింది మేము ఫాలో అవుతాం. అంతేగా మౌని, మీరు అంటే కాలర్స్ ఏం చెప్తే వాడు అదే తీసుకుంటాడు కదా హెచ్ఓడిగా. కాబట్టి తను ఏం చెప్తాడో మేము కూడా అదే ఫాలో అవుతాము. ఓకే ఓకే మౌని, థ్యాంక్ యూ సో మచ్. మౌని ఏమైనా చెప్తావా? ఇంకా మీ మాటే మా మాట అండి. మీ మాటే తన శాసనం, తన శాసనమే మా మాటలు. ఓకే మౌని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కాల్ చేస్తా ఉండు. అండ్ హెల్త్ జాగ్రత్త, వెదర్ ఏం బాగాలేదు, అందరు హెల్త్ జాగ్రత్త. మళ్ళీ కోవిడ్ వచ్చే సిచ్యుయేషన్ లా ఉంది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం ఏ సిగ్గు మొహమాటాలు లేకుండా మాస్క్ పెట్టుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది జరగొద్దు, పక్క వాళ్ళ వల్ల మనకేం ముప్పు జరగొద్దు. కాబట్టి అందరూ జాగ్రత్తగా మాస్క్ వేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ కొన్ని రోజులు పాటించాలి. అందరం జాగ్రత్తగా ఉండాలి. మనం అన్నమాట అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మనకు మహేష్ బాబు ఎప్పుడు సినిమాల లాగానే కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, మొత్తం ఊర మాస్ లాగా ఉందన్నమాట. ఆయన ఎప్పుడు స్టైలిష్గా కూల్గా చూసే మనము ఈ సినిమాలో కొంచెం వెరైటీగా చూడొచ్చు అనమాట. ఆ సాంగ్స్ చూస్తుంటేనే చాలు ఎంత బాగుంటుంది ఏంటి మూవీ అని తెలిసిపోతుంది. సో ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే చెప్పేదే లేదు, చెప్పలేని ఆనందం ఉంటుంది. కాబట్టి మనం కూడా అంటే ఆ మూవీ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా ఈగర్లో, చూద్దాం ఎట్లుంటుంది ఏంటి. సాంగ్స్ అయితే కొంచెం వెరైటీగా అన్ని ఊరమాస్గా ఇచ్చిండు కాబట్టి ఆ స్టోరీ ఏంటి ఎట్లుంటుంది అని వెయిట్ చేస్తున్నాం. వచ్చాక చూద్దాం ఏంటిది అని. దానికోసం వెయిట్ చేయకుండా నెక్స్ట్ కాల్ తీసేసుకుందాం. మరి హలో హలో, టీవీ సౌండ్ ఆఫ్ చేయండి. హలో, టీవీ సౌండ్ ఆఫ్ చేయండి, మొత్తం మ్యూట్లో పెట్టండి టీవీ సౌండ్. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగు అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. మీ పేరు? నాగు. నాదు. ఓకే, మీరేం చేస్తుంటారండి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయా? అంటే మామూలు ప్రైవేట్ సీట్స్ అంట, మేల్ ఫీమేల్ సీట్స్. ఓకే ఓకే ఓకే, అంత నిమ్మలమేనా మీరు ఇప్పుడు అక్కడ? ఓకే. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సేమ్ టు యు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. టిఫిన్ అయిందా? అయిందా. ఓకే, మరి నిన్న హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగింది మన దగ్గర? నార్మల్ ఇంకేముంటారు, కేక్ కట్ చేసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళ హడావిడి వాళ్ళ హడావిడి వాళ్ళది, వాళ్ళు రెడీ అవ్వడం రెడీ అవుతూనే ఉంటారు. అంతేనా? అంతే. ఒక బాలకృష్ణ వీరకుమార్ రెడ్డిలో ఏదైనా పాని జై బాలయ్య బాబు అంతేనా? సరే, మరి బాలకృష్ణ గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటండి? ఒకటని ఏం లేదు, అన్ని పైరట్ చేస్తాం ఫస్ట్, దాంట్లో ఉంటారా కదా, దాని బాగుంటుంది అది. ఓకే ఓకే, ఎందుకు మీకు అంటే మీరు బాలయ్య బాబు కనెక్ట్ అయ్యారు? మీకు తనలో ఏ యాంగిల్ అంటే ఇష్టం? మంచిగా ఫ్యామిలీ తీస్తాడు, ఫ్యామిలీ సినిమాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ అని ఇష్టమా, లేకపోతే ఊర మాస్ ఉంటాయి ఫైట్లు యాక్షన్లు అని ఇష్టమా? ఎట్లా బాలయ్య బాబు అంటే మీకు ఇష్టం? మనస్తత్వమా ఏంటి? అదేం లేదు, ఇప్పుడున్న జనరేషన్ తో పాటు పోటీ పడతాడు దేనికైనా సరే. ఓకే, తగ్గేదేలే అన్నట్లు ఎవరు వచ్చినా ఎన్ని జనరేషన్స్ వచ్చినా బాలయ్య బాబు హియర్ అంటాడు కదా. అవును, దాంతో పాటు డాన్స్ అయినా కానీ ఫైట్స్ అయినా కానీ ఏదైనా డైలాగ్ అయినా అంతే. బాలయ్య బాబు వస్తే చాలు మన అంటే లేటెస్ట్ వచ్చిన హీరోలైనా అప్పటి హీరోలైనా సరే
అబ్బా బాలయ్య బాబుతో చేయాలా అంటే ఆయనకు పోటీ ఇస్తున్నాము అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఉన్న మామూలే కదా, మామూలే ట్రెండింగ్ లో ఉండే కదా ఆల్రెడీ అవును. 3 ఇప్పుడు ఆల్రెడీ. ఓకే, మరి బాలయ్య బాబుది ఏమైనా డైలాగ్? మీరు వీరాభిమాని అంటున్నారు. అయ్యో, మీరు వీరాభిమాని అంటే చెప్పాలి కదా డైలాగ్స్. అప్పుడు తర్వాత ఏయ్ సప్పుడు చేయకట. చూసిండ్రా భగవంత్ కేసరి మూవీ? చూసిండ్రా? ఫస్ట్ డేనే చూసుంటారులే. నాకు గుర్తున్నాయి అన్ని డైలాగ్స్. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా కూడా మీరు చెప్పకపోతే వేస్ట్ ఇంకా. ఓకే 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 అండి. నెక్స్ట్ టైం ఏమైనా చెప్తారా? ఇంకా లైవ్ లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా వాడు సినిమాకి హిట్ అవ్వాలి, ఇది కూడా 4th టైం అని కొంచెం చెప్పమన్నాను. ఇప్పుడు చేస్తున్నారు బాబీ డైరెక్టర్, అది కూడా హిట్ అవ్వాలి. ఇంకొక సినిమా తొందరగా మంది ఫ్రెష్ గా. అర్థం కాలే, మీ వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది. 4th ఇప్పుడు ఫిల్మ్ వస్తుంది కదా సమ్మర్ కి, అది కూడా హిట్ అవ్వాలి. ఓకే ఓకే, అది కూడా హిట్ అవ్వాలని మీరు వెయిట్ చేస్తున్నారు. అంతే, ఖచ్చితంగా హిట్ అవుతుంది బాలయ్య బాబుది. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాలయ్య బాబు మూవీస్ అన్నీ హిట్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, సాంగ్ వేయడం బాలయ్య బాబు సాంగ్ అంటే రెడీ చేసి పెట్టుకోండి. మన కాలర్ అడిగిండ్రు కాబట్టి ఖచ్చితంగా వేయడానికి ట్రై చేస్తామండి. ఇప్పుడు వీలు కాకపోయినా రేపైనా వేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇట్లనే కాల్ చేస్తూ ఉండండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నార్మల్గా లైవ్లో మీరు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో అదన్నీ మాట్లాడవచ్చు కాబట్టి కింద స్క్రోల్ అయిన నెంబర్కి అందరూ కాల్ చేయండి. మీ విషెస్ అయినా, బర్త్డే విషెస్, యానివర్సరీ విషెస్ ఏమున్నా చెప్పండి. అండ్ లేడీస్, మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ మన విసా అండ్ రాజ్ మ్యూజిక్ కలిగిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్ తీసుకుందాం మరి. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి? నా పేరు భవానీ. భవానీ మాత. అవును. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సాపురం నుంచి. నర్సాపురం, నర్సాపేట, పల్నాడు జిల్లా. ఓకే ఓకే, బాగుందా? బాగుందండి. మేము అక్కడికి వస్తే అక్కడ చూడడానికి బెస్ట్ ప్లేస్, తినడానికి ఫుడ్ ఏంటి ప్రత్యేకమైన ఫుడ్? బెస్ట్ ప్లేస్ అంటే కృష్ణుడు గుడి ఉంది. ఓహో, ఇస్కానా? బిర్లా అదే మరి ఫుడ్ తినడానికి బిలాల్, అది ఫుడ్డా? తినే ఐటమ్ పేరా? అవునండి అన్న, అది హోటల్ పేరు బిర్యానీ హోటల్, బిర్యానీ హోటల్. ఓకే ఓకే, హోటల్ నేమ్. ఓకే ఓకే, అక్కడ బాగుంటుందా ఫుడ్? చాలా చాలా బాగుంది రెస్టారెంట్. ఓకే ఓకే, గుడ్ గుడ్. టిఫిన్ అయిందా ఈరోజు? అయిపోయిందండి. ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. మరి ఏంటి నిన్న సెలబ్రేట్ ఎట్లా చేసుకున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి, అంటే ఈ న్యూ ఇయర్ మనం అంతా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి నిన్న ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా కేక్ కట్ చేశాను. కేక్ కట్ చేశారు, ఇంకా దీపాలు వెలిగించేసాను ఇంట్లో. దీపాలండి. దీపాలు, ఓకే. మన లైఫ్ అదే, మన లైఫ్ కూడా దీపాలతో పాటు లైట్ గా బ్రైట్ గా వెలగాలని చెప్పేసి దీపాలు అంటించిండ్రా నిన్న? ఓకే, గుడ్ గుడ్. ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించిందా? చాలా చాలా హ్యాపీ. రెగ్యులర్. ఓకే భవానీ గారు, థ్యాంక్ యూ అండి భవానీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే రెగ్యులర్గా కాల్ చేయండి. మీ పక్కన వాళ్ళకి, అంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, మీ పక్కింటి వాళ్ళందరికీ కూడా మీరు మాట్లాడింది చూపించండి. వాళ్ళు కూడా మేము మాట్లాడాలి, మేము టీవీలో కనిపించాలి, మా మాటలు వినిపించాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా మీ ద్వారా కొంచెం తెలియజేయండి, మన షో ఉంది మాట్లాడండి అని చెప్పేసి. లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్ తీసుకుందాం మరి. హలో. హాయ్ అక్క. హాయ్, గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అక్క, బాగున్నావా అక్క? బాగున్నా చిన్న. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అక్క. థ్యాంక్ యూ. మీకు అంటే నీకు ఇంకా మన ఫ్యామిలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అంతా మనకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, ఈ 2024 లో అంతా మంచిగా జరగాలక్క, అన్ని బాగుండాలి. చెడు మార్గంలో నడవద్దు, మంచి మార్గంలో నడవాలని ఇట్లా కోరుకుంటున్నాను అక్క నేను. 23 అయ్యింది, ఏదో అయిపోయింది. దానికంటే ఈ ఇయర్ మనకు కొంచెం బెటర్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే, మరి టిఫిన్ అయిందా అనురూప్?
టిఫిన్ అయిందక్క. అమ్మ అక్క ఆ? నీలో మ్యాజిక్ ఉందక్క, ఎంత గుర్తుపడుతున్నావు ఏమో సడన్ గా నాకు నేను ఫోన్ రే ఎందుకు గుర్తుపట్టాను రా, మనుషులు కొంతమంది మనకి ఎట్లా కనెక్ట్ అయిపోతారు. నువ్వు ఎంత చక్కగా నన్ను అక్క అక్క అని మంచిగా పిలుస్తావు, మరి నా తమ్ముడిని నేను గుర్తుపట్టానా? అవును ఎంత బాగా నువ్వు అనుకున్నాయన్నీ నాతో షేర్ చేసుకుంటావు, వాటెవర్ నువ్వు ఫీల్ అయినవి, బాధపడినా సంతోషపడినా గుర్తుపట్టాలి కదా మరి. అవును గుర్తుపట్టాను కరెక్ట్. నిన్న కూడా ఫోన్ చేసిన నేను. అవును, నేను నిన్న రాలేదు, మనది హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ నిన్న సెలబ్రేషన్. ప్రీతి అటాక్ చేసిన. ప్రీతి అక్కకి చేసావా? ఓకే, ప్రీతి అక్కతో మాట్లాడినావా? ప్రీతి అక్కకు నిన్నే విష్ చేసినావా? ఓకే, అందరికీ నిన్న చెప్పలేదు కాబట్టి నేను ఈరోజు చెప్తున్నా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.